సంక్రాంతి వేళ రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. సన్నాలకు బోనస్ డబ్బులను విడుదల చేసింది ప్రభుత్వం. రైతుల ఖాతాల్లోకి 500 కోట్ల రూపాయలు జమ చేసింది. ఈ సీజన్లో ఇప్పటివరకు 1429 కోట్ల రూపాయలు విడుదల చేసింది. సన్నాలకు బోనస్ ఇస్తామంటూ గతంలోనే ప్రభుత్వం ప్రకటించింది. నేను అంకలపాడు సుధాకర్, తుమ్మూరులో ఉంటున్నాను. ఖమ్మం జిల్లా సత్తుల మండలం. తుమ్మూరులో నేను 8 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాను. 8 ఎకరాలకి 160 క్వింటాలు ధాన్యం పండించాను. గవర్నమెంట్ యాడ్ చేయడం వల్ల 500 రూపాయల బోనస్ చొప్పున 83,000 రూపాయల బోనస్ ఈ పండగ చేయడం వల్ల పండగ హ్యాపీగా చేసుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. దీనికి తెలంగాణ గవర్నమెంట్కి, వ్యవసాయ శాఖ మంత్రి వారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. బియ్యాల ప్రశాంత్, మా తండ్రి గారి పేరు బియ్యాల కుమరయ్య. మాది వెన్నంపల్లి గ్రామం, కాళవశంపురం మండలం, పెద్దపల్లి జిల్లా. మేము ఈ వానాకాలంలో 10 ఎకరాల్లో సన్నవడ్లు పండించినాము. 10 ఎకరాల్లో 508 బస్తాలకు 203 క్వింటాలు 20 కిలోలు వెన్నంపల్లి ఐకేపీలో అమ్మినాము. ఆ 203 క్వింటాలు 20 కిలోలకు మద్దతు ధరతో 4,85,444 రూపాయలు అకౌంట్లో పడ్డాయి. ఈ 203 క్వింటాలు 20 కిలోలకు అదనంగా క్వింటాల్కు 500 చొప్పున బోనసు 1,01,600 రూపాయలు మాకు వచ్చినాయి. ఇందుకు గాను తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మరియు సివిల్ సప్లై అధికారులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలండి. మాకు 54 గంటలకి 1,20,000 ఇచ్చినాయండి. దానికి అదనంగా 27,000 బోనస్ వచ్చిందండి. గవర్నమెంట్కి ధన్యవాదాలు. మాకు సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది ఇవి వచ్చిన కారణంగా. నా పేరు నాగార్జున. మా నర్సాగూడెం గ్రామం, నేరేడుజర్ల మండలం. నేరేడుజర్ల పిఎస్లో మేము ధాన్యం పోసాను. 57 క్వింటాలు 60 కేజీలు. సమయానికి డబ్బులు అనుకూలంగా పడినాయి. బోనస్ అనేది సంక్రాంతి ముందుగా 28,800 పడినాయి. దానికి కృతజ్ఞతగా మన పౌరశాఖరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మరియు సీఎం రేవంత్ రెడ్డి గారికి, పౌరశాఖరాల కమిషనర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సంక్రాంతికి ముందు రైతులకు గుడ్ న్యూస్ అయితే చెప్పినటువంటి పరిస్థితి. 500 కోట్ల రూపాయలు సన్నాలకు ఇస్తామన్నటువంటి బోనస్కు సంబంధించి ఏదైతే ప్రకటించిందో దాన్ని నెరవేరుస్తూ కూడా ఇచ్చినటువంటి హామీని నెరవేరుస్తూ ప్రభుత్వం దీనికి సంబంధించి 500 కోట్ల రూపాయలు విడుదల చేసినటువంటి పరిస్థితి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఇచ్చాము మాట, దాన్ని నెరవేర్చుకున్నాం అనేటువంటి మాట రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ఉంది. అప్డేట్స్ ఏంటి, ఏం చెప్తున్నారు అధికారులు? ముఖ్యంగా రైతులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి సన్నాలకు సంబంధించిన బోనస్ అయితే ఈ రోజు అకౌంట్ లో పడింది. రైతులంతా కూడా ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులంతా చాలా సంతోషంలో, ఎందుకంటే పండగ ముందు, సంక్రాంతి ముందు ఈ బోనస్ సంబంధించి ఈ పడడం, దాదాపు ఇవాళ 500 కోట్ల రూపాయల బోనస్ డబ్బులు ఈ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అయితే రైతుల ఖాతాల్లోకి జమ చేసింది. సో ఈ సీజన్ లో ఇప్పటికే దాదాపు 1,429 కోట్లు ఇప్పటికే రిలీజ్ చేసింది. సో పెద్ద ఎత్తున సంక్రాంతికి ముందు ఏదైతే ప్రభుత్వం చెప్పినటువంటి కంపల్సరీగా మేము అందరికి, అర్హులైన అందరి రైతులకు కూడా సన్నాలకు 500 రూపాయల బోనస్ ప్రతి ఒక్క రైతుకి ఇస్తామని మాట ఇచ్చింది. మాట ఇచ్చిన దాని ప్రకారమే పెద్ద ఎత్తున మాట నిలబెట్టుకుంది ఈ ప్రభుత్వం అని కూడా అటు ప్రజలు పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డికి, అందరికి, మంత్రివర్గానికి అందరికి కూడా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నారు. ఎందుకంటే గతంలో ఓన్లీ రేటు అయితే ప్రభుత్వం ఏదైతే రేటు నిర్వహిస్తుందో అంతే ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు సన్నాలకు, అంటే సన్నాలకి రేట్ ఎక్కువ ఉంటది. సో దాంతో పాటు ఈ 500 బోనస్ ఇవ్వడం, ఇప్పుడు దాదాపు కొంతమందికి చాలా క్వింటల్, ఒక 100 క్వింటల్ అయితే 100 × 500 బోనస్లు వస్తాయి. 500 బోనస్ వస్తే దాదాపు మళ్ళీ కూడా 50,000, 1,00,000 వచ్చే అవకాశం ఉంటది. సో దాంతో రైతులంతా కూడా ఒక అంటే సంతోషంతో మునిగిపోయారు. ముఖ్యంగా ఈ ఈ భరోసా గురించి గతంలో దాదాపు ఈ 2 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా పొలిటికల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. బోనస్లు వేయలేదంటూ కూడా అటు విపక్షాలు పెద్ద ఎత్తున ఎద్దేవా చేశాయి. సో దానికి సమాధానం దొరికింది. గతంలో కొంతమందికి మాత్రమే వేశారు. సో అంటే ఆర్థిక ఇబ్బందుల వల్ల మేము వేయలేకపోయామని ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు మొత్తం అన్ని కూడా వనరులన్నీ సమకూర్చుకొని ఇప్పుడు తగిన రైతులకు, ఎవరైతే తెలంగాణలో అర్హులైన అందరికీ కూడా ఈ బోనస్ అనేది వస్తుంది. ఆ బోనస్ లో భాగంగానే ఈ రోజు మేము ఈ ఫండ్స్ రిలీజ్ చేశామంటూ కూడా ప్రభుత్వం చెప్తుంది. అటు ప్రభుత్వ అధికారులు కూడా రైతులకు మేలు చేసే పనులు మేము ముందుంటాం, ఈ బోనస్ తో పాటు
రైతు భరోసా కూడా వేయబోతున్నామంటూ కూడా చెప్తా ఉన్నారు. రైతు భరోసా కూడా ఈ మంత్ ఆర్ నెక్స్ట్ మంత్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా చెప్తా ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి విమర్శలకు సంబంధించి కూడా కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 500 రూపాయలు సన్నాలకి మీరు బోనస్ ఇస్తానన్నారు, ఏది అని బీఆర్ఎస్ ప్రశ్నించినటువంటి సమయంలో ఇప్పుడు మేము చేసి చూపించామని కూడా వారు సోషల్ మీడియాలో ఆల్రెడీ చెప్తున్నటువంటి సిచ్యువేషన్, దీన్ని ఎలా చూడాలంటారు మనం? ముఖ్యంగా అంటే గతంలో వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చారో సన్నాలకు మేము బోనస్ ఇస్తాము, బోనస్ 500 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు రైతులకు. ఈ 2 సంవత్సరాల కాలంలో బడ్జెట్ కు సంబంధించి బడ్జెట్ లోటుబాట్లు, బడ్జెట్ కు వాళ్ళకి సమీకరణలు చేసుకోలేక కొంత ఆలస్యమైంది. సో ఈ ఆలస్యం అయినందుకు మమ్మల్ని క్షమించండి అంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు అయితే చెప్పారు. దానికి సంబంధించి ఇప్పుడు ఏదైతే ఈ సమీకరణలు అన్ని చేసుకొని మొత్తం ఫండ్స్ అంతా కూడా అకౌంట్ లో జమ చేసుకొని రైతుల అకౌంట్ లోకి నేరుగా ఈ డబ్బును జమ చేయడం ఇప్పుడు అంతా కూడా పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఒకవైపు ఏదైతే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి, దాంతో పాటు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి, దాంతో పాటు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. దానికి సంబంధించి కూడా ఈ కొంచెం ఈ ప్రభుత్వానికి అయితే హెల్ప్ అయ్యే అవకాశం ఉంటది. సో పాజిటివ్ వేల్నే ప్రభుత్వం వెళ్తుంది. ఎప్పుడు ప్రజల కోసం పనిచేస్తాము, ఇక్కడ రాజకీయాలు కాదు, ప్రజల కోసం పనిచేస్తాము. ముఖ్యంగా రైతులకు మేము ఏది చెప్పామో అది చేస్తామంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా రైతులకు సంబంధించి భూభారతి గాని భూ చట్టాలకు సంబంధించి కూడా మేము త్వరలోనే మంచి నిర్ణయాలు తీసుకుంటాము. దాని తర్వాత ఏదైతే ఈ రైతు భరోసాకు సంబంధించి కూడా త్వరలోనే ఫండ్స్ సమకూర్చి రైతుల ఖాతాల్లో వేస్తాము. ఈ బోనస్ అయితే ఇప్పటికి మొత్తం ప్రతి ఒక్క రైతు ఎవరైతే అర్హులైనటువంటి సన్న బియ్యాలను పండించినటువంటి అర్హులైన ప్రతి ఒక్క రైతుకు కూడా ఈ 500 బోనస్ అయితే అకౌంట్ లో పడిపోయాయంటూ కూడా ఇటు ప్రభుత్వం చెప్తుంది. ఇటు ఒకవైపు బీఆర్ఎస్ అటు బీజేపీ మాత్రం ఇది ఎన్నికల స్టంట్ అంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక సన్నాలకు బోనస్ ఇస్తామంటూ గతంలోనే ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో పండగకి ముందుగా ఒకరోజు ముందుగానే మాకు పండుగను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా ఈ నేపథ్యంలో రైతులు నేరుగా మాట్లాడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సంక్రాంతి వేళ రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ అయితే చెప్పినటువంటి పరిస్థితి. సన్నాలకు బోనస్ డబ్బులు అయితే విడుదల చేసింది ప్రభుత్వం. రైతుల ఖాతాల్లోకి 500 కోట్ల రూపాయలు జమ చేసినటువంటి నేపథ్యంలో రైతులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ కూడా చెప్తూ ఉన్నారు. ఈ సీజన్లో ఇప్పటివరకు ప్రభుత్వం 1429 కోట్ల రూపాయలు విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. హామీ ఇచ్చాము, దాన్ని నెరవేర్చాము. రైతుల మొహాల్లో మేము చిరునవ్వును చూస్తామని గతంలోనే చెప్పాం, ఇప్పుడు దాన్ని మేము నెరవేర్చామని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.